చెప్పవే, ఏంటి విషయం? ఏంటండి మీరు? ఇంతకీ మీరెక్కడున్నారు? అది మీరింటికొచ్చి 1.5 మంత్ అవుతోంది. వచ్చిన పని ఇంకా అవ్వలేదు. ఎప్పుడు ఫోన్ చేసినా మీరు అక్కడున్నాను, ఇక్కడున్నాను అంటారు. ఏదో ఒక పనిలో ఉన్నాననే చెప్తున్నారు. ఊళ్ళో ఉంటే పర్వాలేదు, వేరే ఊళ్ళో కదా ఉన్నాను. రోజు రావడం కష్టం కదా. డైలీ రావాల్సిన అవసరం లేదండి. అట్లీస్ట్ వీక్లీ వన్స్ అయినా వచ్చి వెళ్ళొచ్చు కదా. కాస్త అర్థం చేసుకో. అసలిది ఏమలవాటండి మీకు? ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. ఇంటి గురించి కొంచెం కూడా పట్టించుకోవడం లేదు. నేనిక్కడ ఒంటరిగా ఉన్నాను. సరేలేవే, ఫీల్ అవ్వకు. ఇంకెంత 2 వీక్స్లో వచ్చేస్తాను. నాకు కొంచెం డబ్బులు రావాల్సింది, అందుకోసమే వెయిట్ చేస్తున్నాను. డబ్బులొచ్చాయనుకో, నేను వెంటనే బయలుదేరి వచ్చేస్తాను. ఓకేనా? ఎప్పుడు కాల్ చేసినా సరే ఏదో ఒకటి చెప్పి తప్పించుకుంటున్నారు మీరు. ఇంటి అద్దె కట్టాలి, పాలవాడికివ్వాలి, కూరగాయల వాళ్ళకు కూడా ఇవ్వాలి, పేపర్ వాడికి, కరెంటు వాడికి అన్నీ మేనేజ్ చేసుకోవాలి. మొత్తం కలిపితే 1,00,000 వరకు అవుతుందండి. మంత్లీ మన ఫ్యామిలీ ఖర్చే 30,000 to 40,000 వరకు అవుతుంది. మీరు ఒక్క రూపాయి కూడా పంపకపోతే నేను ఇవన్నీ ఎలా మేనేజ్ చేయనండి? సరే సరే, నువ్వేం వరీ అవ్వకు. ఎలాగైనా 2 వీక్స్లో వచ్చి డబ్బులిచ్చేస్తాను. ఓకేనా? సరే సరేనండి. మీరు త్వరగా వచ్చేయండి. ఓకే, ఉంటాను. మ్. సుజిత్ సుజిత్ హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరు లోపలికి రండి. కూర్చోండి. ఉండండి, నేను వెళ్ళి తాగడానికి కూల్ డ్రింక్స్ తీసుకొస్తాను. ఓకే. తీసుకోండి. థ్యాంక్ యూ. మ్, మీరు కూర్చోండి. మ్. చెప్పండి, ఏంటి సడన్గా ఇలా వచ్చారు? సుజిత్ని చూసి చాలా రోజులైంది, ఒకసారి కలుద్దామని వచ్చాను. అవును, సుజిత్ ఇంట్లో లేడా? ఆయన లేరండి. ఆయన అవుట్ ఆఫ్ స్టేషన్కి వెళ్లారు. వెళ్ళి కూడా 1.5 మంత్ అవుతోంది. ఎప్పుడు కాల్ చేసినా కూడా ఏదో పనుందని చెప్తూనే ఉన్నారు. అక్కడున్నాను, ఇక్కడున్నాను, ఏదో ఒక పనుందని చెప్తూనే ఉన్నారు. ఆహా. కనీసం ఇప్పటివరకు ఇంటికి కూడా రాలేదు. ఈ ఇంటి ఖర్చులకి కనీసం ఒక్క రూపాయి కూడా నా దగ్గర లేదు. ఇలా అయితే ఇంటిని ఎలా మెయింటైన్ చేయగలను? ఏంటి, ఏమైంది? ఏమైందంటారేంటి? ప్రతి నెల నాకు 40,000 ఖర్చవుతోంది. ఆయనేమో ఒక్క రూపాయి కూడా నాకు పంపించడం లేదు. నాకు ఎంత కష్టంగా ఉందో తెలుసా? అసలు ఇంటిని ఎలా మెయింటైన్ చెయ్యాలో నాకే తెలియడం లేదు. మంత్లీ నాకొక 40,000 పంపించినా కూడా నేను హ్యాపీగా ఇంటిని మెయింటైన్ చేసుకుంటాను, ఫ్యామిలీని చూసుకుంటాను. మీరు ఎందుకు వాడిని అనవసరంగా ఇబ్బంది పెడుతున్నారు? మీకు డబ్బులు కావాలంటే నన్ను అడగండి. ఎవ్రీ మంత్ 40,000 కదా, అవి నేనే ఇస్తాను. అయ్యో వద్దండి, మీకెందుకండి ఇంత శ్రమ? వద్దు, నేను ఆయన్నే అడిగి తీసుకుంటాను. లేదు లేదు, నేను చెప్పేది వినండి. మీరు అనవసరంగా వాడిని ఇబ్బంది పెట్టకండి. మీకిప్పుడు మంత్లీ 40,000 కావాలి అంతే కదా, అవి నేనే ఇస్తాను. చాలామంది వాళ్ళ ఫ్రెండ్స్కి, వాళ్ళ ఫ్యామిలీస్కి హెల్ప్ చేస్తూ ఉంటారు. నేను కూడా నా ఫ్రెండ్ ఫ్యామిలీకి హెల్ప్ చేస్తాను. ఇప్పుడు మీకెంత కావాలి? 40,000 కదా? అవునండి, నాకు ప్రతి నెల 40,000 వరకు ఖర్చవుతుంది ఫ్యామిలీని రన్ చేయడానికి. ఓ ఓకే, సరే. ఆ 40,000 నేనే ఇస్తాను. మీరు ఫ్యామిలీని రన్ చేయండి. నా ఫ్రెండ్ ఫ్యామిలీ కోసం 40,000 ఏంటి, నేను ఎంతైనా ఇస్తాను. ఫోన్పే ఉంది కదా? ఉందండి. నేను సెండ్ చేశాను, మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఓకేనండి. వచ్చేయండి. ఇక నుంచి ఎవ్రీ మంత్ 1వ తారీఖు కల్లా నేను 40,000 పంపిస్తాను. అది నా బాధ్యత.
సరేనండి. సరే, నేను వెళ్ళొస్తాను. ఓకే. సరే అండి, మ్, నేను వెళ్ళొస్తాను. వెళ్ళిరండి. ఈయన ఎంత మంచివారు. ఆయన ఫ్రెండ్ కుటుంబానికి ఒక కష్టం అంటే ఆలోచించకుండా డబ్బులిచ్చారు. ఇలాంటి ఒక మంచి ఫ్రెండ్ దొరకడం నిజంగా ఆయన అదృష్టం. వచ్చేసారా? రండి రండి. కూర్చోండి. నువ్వు ఫోన్ చేసి డబ్బులు డబ్బులు అని అడిగావు కదా, ఇప్పుడు నేను వచ్చేటప్పుడు ₹1,00,000 తీసుకొచ్చాను. ఈ ₹1,00,000తో మనకున్న అప్పులన్నీ తీర్చేద్దాం. సరేనండి. ఇందాక మ్, మీకు మ్. ఫోన్లో ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. ఏంటి? ఇంటికి రిషి వచ్చి వెళ్లారు. హ్మ్? వాడా? హ్మ్? వాడెందుకొచ్చాడు? మిమ్మల్ని చూడ్డానికే వచ్చారండి. మీరు డబ్బులు పంపించలేదన్న విషయం ఆయనతో నేను చెప్పాను. తను వెంటనే నా అకౌంట్కి 40,000 పంపించారు. ఇంకా మంత్లీ పంపిస్తానని కూడా చెప్పారు. ఏంటి? వాడు 40,000 ఇచ్చాడా? వాడిస్తే నువ్వు తీసేసుకున్నావా? ఎందుకు తీసుకున్నావు? ఏంటండి మీరు? ఏం మాట్లాడుతున్నారు? వాడు అదో రకమైన వాడు. ఇలాగే ఒక ఫ్యామిలీకి హెల్ప్ చేస్తానని చెప్పి మంత్లీ డబ్బులిచ్చేవాడు. కొన్ని రోజుల తర్వాత వాళ్ళ ఆవిని తీసుకుని వెళ్ళిపోయాడు. వాడప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి వాళ్ళ ఆవిని తెచ్చుకున్నాడు. అందుకే చెప్తున్నాను, వాడు అదో టైపు అని. వాడు ఎప్పుడైనా ఈ ఇంటివైపుకొస్తే వాణ్ణి లోపలికి రానివ్వద్దు. బయటనుంచే మాట్లాడి పంపించేసేయ్. సరేనా? ఏంటండి ఏమంటున్నారు మీరు? అవును, ముందు వాడి డబ్బులు వాడికి తిరిగిచ్చేసేయ్. సరేనా? సరేనండి. మ్.